విజయవాడ జైల్లో జోగి బ్రదర్స్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ అరెస్ట్ కాగా 3 రోజుల కస్టడీకి తంబళ్లపల్లి న్యాయస్థానం అనుమతించింది. నేటి నుంచి 3 రోజుల పాటు జోగి రమేష్, జోగి రామ్లను అధికారులు విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేంద్ర. ఈరోజు చూసుకున్నట్లయితే నకిలీ మద్యం కేసులో ఇప్పటికే అరెస్ట్ జైల్లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాముని కూడా మరింత విచారణ జరిపించాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ పైన తంబలపల్లి న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి వాళ్ళిద్దరిని కూడా అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు వారిని విజయవాడ సబ్ జైలు నుంచి కూడా వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం వారి ఇరువురిని కూడా వారు అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు వీరిని విచారిస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నకిలీ మద్యం ఏర్లే పాల్గొన్నట్టు కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనికి సూత్రధారిగా జోగి రమేష్ కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించిన ఒక కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు. ఏదైతే టీడీపీ నేతలతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్న జోగి రమేష్ ప్రోద్బలంతోనే తాను వీటికి పాల్పడినట్టు ప్రధాన నిందితులు ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కూడా అతని సోదరుని జోగి రాముని కూడా ఇరువురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపైన విచారణ అయితే ప్రస్తుతం జరుగుతోంది. అయితే మరింత విచారణ అంటే కేసులో సంబంధించి కీలకమైన ఆధారాలు రాబట్టింది. ప్రధానంగా ఇబ్రహీంపట్నంకి సంబంధించి కూడా జోగి రమేష్ నివాసానికి ఆనుకొని ఈ మొత్తం వ్యవహారం జరిగినట్లు సీసీ ఫుటేజ్, అదే విధంగా తను ఇంటికి వచ్చి కలవాలంటూ కూడా వాట్సాప్ ద్వారా ఏదైతే ప్రధాన నిందితుడు ఉంటారో వారికి కూడా సమాచారం అనేది వెళ్ళింది. ఈ నేపథ్యంలో వాటన్నిటిని కూడా పోలీసులు మరింత సమాచారం రాబట్టేందుకు వీళ్ళ ఇరువురిని కూడా 3 రోజుల పాటు కస్టడీకి కోరారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు తంబలపల్లి కోర్టు ఆదేశాలకు వారి ఇరువురిని కూడా పోలీసులు 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. రైట్. థ్యాంక్ యూ శ్యామ్.